తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అయిపోయింది. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ పెడదామా వద్దా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్నటువంటి రీతిలో సీట్లు వచ్చినాయి, వార్డులు కూడా బాగానే గెలిచినాం, గ్రాఫ్ కూడా బాగానే పెరిగింది. మరి ఇదే మూమెంట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పెడితే బాగుంటుందా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ మూడ్ ఏంది? పబ్లిక్ ఒపీనియన్ ఏంది? ప్రభుత్వం పైన పబ్లిక్ ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలకు సంబంధించినటువంటి వర్షన్ ఏందనేది రేవంత్ అన్న తెలుసుకోవడానికి, రేవంత్ అన్న హైకమాండ్కి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. మరి రేవంత్ అన్న ఈ సర్వే చేయించడానికి గల కారణం ఏంటి అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అది వేరే జోన్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేరే జోన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేమో అర్బన్కి సంబంధించినటువంటి ఎన్నిక, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలేమో రూరల్కి సంబంధించినటువంటి ఎన్నిక. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓటేయాల్సినటువంటి ఎన్నికేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ, కొంత సిటీలో టౌన్లో ఉన్నటువంటి ప్రజలు వేయాల్సినటువంటి ఎన్నికేమో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక. కాబట్టి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో దాదాపు మున్సిపాలిటీలు 84 సీట్లు గెలుచుకున్నాం, తర్వాత వార్డులేమో 1500 పైచీలకు వార్డులు గెలుచుకున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నిక చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు, మరి ఆల్రెడీ పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు రకరకాల బాధలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన పల్లెటూరులో ఉన్నటువంటి జనం భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పల్లెటూర్లలో తిరుగుతే ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకొని మరి జనాలు నిలదీసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది, ఎమ్మెల్యేలను ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంకాస్త ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా నియోజకవర్గంలో పోనటువంటి ఎమ్మెల్యేలను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది.